నీ మంత్రులనే నీకు సయద్దు లేకుండా పొద్దున్న లేస్తే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ సిగ్గుండాలండి. నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రికి పేద ప్రజల గురించి మాట్లాడు, అభ్యున్నతికి కల్పించేటువంటి ఒక పాలసీల గురించి మాట్లాడు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఒక డెవలప్మెంట్ మోడల్స్ గురించి మాట్లాడు, లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడమంటే లేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇదేమైనా తెలంగాణ ప్రజలకు అన్నమన్న పెడితే సైజునా బాగుంటుండే. సంపద ఇవాళ రెవెన్యూ డెఫిసిట్ ఉంది కదన్న, నెగటివ్ ఇన్ఫ్లేషన్ ఉంది. అదేమన్నా పాజిటివ్ దిశగా పోతుంది అనుకుంటే నీతో పాటు మేము కూడా చదువుతాం. సిగ్గు ఎగ్గులేదు ఆయనకు. ఇప్పటికైనా నేను బాధ్యతతో చెప్తా ఉన్నాను, ఈ విషపూరితమైనటువంటి మనస్తత్వంతో ఎంతసేపు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తూలనాడేందుకోసం కనుక ప్రభుత్వ సమయాన్ని దుర్వినియోగపరిచినట్టయితే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు రేవంత్ రెడ్డి గారు. టైమ్ ఈజ్ వెరీ షార్ట్. 2 साल गुजर गए रेवंत रेड्डी, 2 साल देखते देखते गुजर गया, 3 साल भी देखते देखते गुजर जाता. बाद में కుక్కలు కూడా అడగరు ఎవరి. ఇక చూస్తలేమా చాలామంది ముఖ్యమంత్రులు గోల్ఫ్ క్లబ్లో ఆట ఆడుకుంటారు, ఈ బ్రహ్మాండ పార్క్ నడుచుకుంటూ తిరిగేటోళ్ళు ఎంతమందిని చూడలే. ఎవరిని అడుగుతారు? ఉన్న అవకాశాన్ని వాడుకో, దోపిడికి కాదు, ప్రజల అభ్యున్నతి కోసం వాడుకో. ప్రజలను ఎంతసేపు సార్ను బదనాం చేయాలా, కేసీఆర్ను బదనాం చేయాలా, కేటీఆర్ను బదనాం చేయాలా, వాళ్ళ గురించే మాట్లాడితే తెలంగాణ ప్రజలకు కానీ ఎవరికి కానీ వచ్చేటువంటి ఒక లాభం లేదనేటువంటి ఒక విషయాన్ని దయచేసి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లుంటుందంటే ఈయన ముచ్చట కింద పడ్డా మీద పడ్డా నేనే పైల్వాన్ అన్నట్టుంటుంది. ఆయన కింద పడ్డా పైల్వానే, మీద పడ్డా పైల్వానే. ఆయన కాలికి గిల్లలు కట్టుకొని తిరిగి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలీస్ యంత్రాంగాన్నంతా అడ్డదిడ్డంగా వాడుకొని, రెవెన్యూ అధికారులంతా అడ్డదిడ్డంగా వాడుకొని, గుండాగర్ది, రౌడీగర్ది చూస్తూనే ఉంటాం కదా సోషల్ మీడియాలో. ఏ రకంగా నువ్వు ఏకగ్రీవం చేస్తావా చేయవా అని చెప్పని బెదిరించినటువంటి ఒక సంఘటనలు చూసినాం కదా. గన్ని రకాలు చేయంగా ఓ కొండంత రాగం తీస్తే ఆయన గాడిదిపాట వాడినట్టుగా ఆయన గెలిచింది నాట్ ఈవెన్ 50%. నాట్ ఈవెన్ 50%. రూలింగ్ పార్టీలో ఉన్నవాడు ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత, ప్లీజ్ అండర్స్టాండ్, రూలింగ్ పార్టీలో ఉండి ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉండగా నా 50% గ్రామ పంచాయతీలే నేను గెలిచి జబ్బలు దరుచుకొని నేను ఏదో గొప్ప గెలిచినా అని చెప్పని ఆయనకు జబ్బలు గెలుచుకుంటే బొక్క బోర్ల పడతారు రేవంత్ రెడ్డి గారు. ఇట్ ఈస్ ద ఇండైరెక్ట్ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇటువంటి స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక నిజంగానే బలం ఉన్నట్టయితే, ప్రజాదరణ ఉన్నట్టయితే 90% సీట్లు గెలవాలా, 90% సీట్లు గెలవాలా. సిగ్గు ఎగు లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.